born from the golden legacy of Mukunda Jewelers. Porvi, grand opening at KPHP on November 1st. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ గేర్ మార్చింది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రచారంలో దూకుడు పెంచాలని భావిస్తోంది. అందులో భాగంగా ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ మార్క్ ప్రచారాన్ని తెలంగాణలోనూ చేపట్టి ప్రజలకు చేరువవ్వాలని యోచిస్తోంది. యూపీ ఎన్నికల్లో ప్రచారం చేపట్టిన తరహాలో దూకుడు పెంచాలని నిర్ణయించింది. నేడు జూబ్లీహిల్స్ సెగ్మెంట్లో ఒకేసారి 52 చోట్ల ప్రచారానికి ప్రణాళిక రచించింది. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు విస్తృతంగా ప్రచారం చేయాలని కమలం పార్టీ నిర్ణయించింది. ఈ ప్రచారంలో నేతలంతా పాల్గొనాలని రాష్ట్ర నాయకత్వం ఆదేశించింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారానికి పోలింగ్ బూత్ డివిజన్లని 78 శక్తి కేంద్రాలుగా బీజేపీ విభజించుకుంది. ఒక్కో శక్తి కేంద్రంలో 6 నుంచి 8 పోలింగ్ బూతులు ఉండనున్నాయి. ఏ పోలింగ్ బూతులో ఎవరు ప్రచారంలో పాల్గొనాలనే అంశంపై బీజేపీ రాష్ట్ర నాయకత్వం జాబితా సిద్ధం చేసినట్లు తెలిసింది. ఇప్పటికే పలువురు లీడర్లకు వాటికి సంబంధించిన వివరాలు పంపించినట్లు సమాచారం. కాంగ్రెస్, బీఆర్ఎస్తో పోలిస్తే అభ్యర్థి ప్రకటన నుంచి ప్రచారం వరకు అన్ని అంశాల్లో బీజేపీ వెనుకబడింది. దీంతో పార్టీపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో తాము ఎందులోనూ తక్కువ కాదని నిరూపించి సత్తా చాటాలని కమలం పార్టీ నిర్ణయించుకుంది. అందుకే ప్రచార పర్వంలో దూసుకుపోయేలా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. జూబ్లీహిల్స్ సెగ్మెంట్లో ఇవాళ విస్తృతంగా మహాపాదయాత్రలు చేపట్టి ఎక్కడికక్కడ ప్రజలను కమలదళం ఓట్లు అభ్యర్థించనుంది. బీజేపీకి చెందిన కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర నాయకులు, కార్పొరేటర్లు సాయంత్రం నుంచి రాత్రి 8 గంటల వరకు పాదయాత్ర చేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. పాదయాత్ర ద్వారా బస్తీలోని ప్రజలను నేరుగా కలవడంతో పాటు వారి సమస్యలను తెలుసుకోనున్నారు. అనంతరం ప్రధాన కూడళ్ల వద్ద వీధి సమావేశాలు నిర్వహించనున్నారు. అందులో గత బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన, 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనపై ఎండగట్టనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మోదీ సంక్షేమ పథకాలు, సాహసోపేతమైన నిర్ణయాలు, రాష్ట్రానికి కేటాయించిన నిధులపై ప్రజలకు వివరించనున్నారు. గతంలో బీఆర్ఎస్ చేసినట్లే ఇప్పుడు ఎంఐఎంను పెంచి పోషిస్తూ కాంగ్రెస్ నేతలు సంతుష్టి రాజకీయాలు చేస్తున్నారని ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బీజేపీ, ఎంఐఎం మధ్య పోటీగా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అభివర్ణించారు. జూబ్లీస్ లో రేపు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఇక్కడ రాష్ట్రంలో వాళ్ళ 6 గ్యారంటీలు ఏం చేయలేకపోయారు. కానీ వీళ్ళు జూబ్లీస్ లో గెలిస్తే మొట్టమొదటి జంట నగరాల్లోని రౌడీ షీటర్లకు కేసులు ఎత్తివేత, వసూళ్లకు హప్తా వసూళ్లకు రౌడీ షీటర్లకు ప్రత్యేక లైసెన్స్ జారీ, వాళ్ళ సెకండ్ గ్యారంటీ. తర్వాత బెదిరింపులు, దౌర్జన్యాలపై కేసులు నమోదు లేవు. వయసు పైబడిన రౌడీ షీటర్లకు నెలకి 50,000 ఇది వాళ్ళ మేనిఫెస్టో అవుతాయి. రౌడీ సీటర్ల ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు, భూ కబ్జాలకు, సెటిల్మెంట్లకు ప్రత్యేకమైనటువంటి ఒక లైసెన్స్ జారీ. ఇది మొత్తం కాంగ్రెస్ మేనిఫెస్టో. ఒకవైపు లా అండ్ ఆర్డర్, గన్ కల్చర్ పెరుగుతా ఉంటే మీరు అక్కడ ఎంఐఎంతో కలిసి ఈరోజు శాంతి భద్రతలు కూడా మొత్తం దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ అధికారంలోకి రావాలంటే జూబ్లీహిల్స్ విజయంతో పునాది పడాలని పార్టీ నాయకత్వం భావిస్తోంది. అతి త్వరలో జీహెచ్ఎంసీతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలున్న నేపథ్యంలో ఈ ఎన్నికలో తమదైన మార్కును చూపి ముందుకెళ్లాలని బీజేపీ భావిస్తోంది.